మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మసాలా వేసి చూపించబోతున్నాను. మీకు చాలా బాగుంటాయి చూడండి. ఈ గ్లాస్తో గ్లాసుడు శనగలు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో గ్లాసుడు బొబ్బర్లు తీసుకున్నాను. ఈ గ్లాసుడు మినపప్పు, అర గ్లాసు పెసరపప్పు అండి. ఇవన్నీ నేను నైట్ నానబెట్టేసుకున్నానండి. నైట్ నానబెట్టి కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో మసాలాలు చూపించానండి మీకు. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 దాల్చిన చెక్క, 1 ఎల్లుల్లిపాయ, 1 అల్లం ముక్క ఈ మాత్రం తీసుకోవాలండి. 2 ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వేస్తానండి. మసాలా వాళ్ళలో బాగుంటాయి. కరివేపాకు, కొత్తిమీర, 1 6 పచ్చిమిరపకాయలు ఇవన్నీ మీకు నేను మసాలా పెట్టేసి ఈ మసాలాలు పెట్టేసి అవన్నీ కట్ చేసి తర్వాత చూపించానండి మీకు ఎలా చేయాలో. ఇదిగోండి మసాలా మిక్సీ పెట్టేసుకున్నాం. ఇది పక్కన పెట్టి ఇదిగోండి నైటే నానబెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇలా నీళ్ళన్నీ వడపోసేసి మిక్సీ పెట్టేసుకోవాలండి. మరీ మెత్తగా వద్దు, ఒక 80%, 75% అలా పట్టు అలా మిక్సీ పెట్టేసుకుందామని మిక్సీలో వేసేసి ఇదిగోండి ఇందులోనే కళ్ళుప్పు వేసేసుకుందాం. కళ్ళుప్పు వేసేసి ఇలా మిక్సీ పెట్టేసుకుందామండి. ఇదిగోండి మనం పప్పులన్నీ రుబ్బేసుకున్నాము. ఇలా అయింది, మరీ మెత్తగా కాకుండా. ఇందులో ఎన్ని కలిపేసుకుందాం చూడండి. కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర సన్నగా కట్ చేయండి. పచ్చిమిరపకాయ మీకు కావాల్సినంత వేసుకోండి. కారం వస్తుంది అనుకుంటే తగ్గించేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు మసాలా పట్టుకున్నాం కదండి, ఈ మసాలా కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. మసాలా ముద్ద మొత్తం ఇవన్నీ పిండి ఇలా కలిపేసుకుందామండి. ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి కలిపేసుకున్నాం కదా, ఇలా ఉంది. ఇప్పుడు వాళ్ళు వేసుకుంటాం చూపిస్తాను. ముందుగా మూకుడు పెట్టేసుకుందామండి. పొయ్యి వెలిగించుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇలా తీసుకోండి, కొంచెం తీసుకొని ఇలా వేసేసుకోండి. పలసగా తీసుకుని ఇలా వేసుకుంటే ఎప్పటికప్పుడు కొంచెం తడి ఇలా ఉంచుకోండి నీళ్ళలోను. మనకి చేతిలో నుంచి ఇలా వేసేసుకోండి. గమ్మని జారద్దాయి చేతిలో నుంచి. ఇలా తిరగేసుకోండి. మధ్య మధ్యలో ఇలా తిరగేసుకుని వేయించుకుంటూ ఉంటే బాగా అవుతాయి. ఇదిగోండి వేగిపోయినాయి. ఇలా పెట్టేసి ఇలా నూనె ఇలా అనుకుని తీసేసుకోండి. నూనె పోసేసి ఇది కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటాయి చూడండి. మళ్ళీ ఇదిగోనండి మసాలా వాళ్ళు రెడీ అయిపోయినాయి మనకి. ఇలా చేసి తినండి మీ ఇంట్లోనూ. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో నాకు చెప్పండి. చాలా బాగుంటాయి చూడండి ఒకసారి.